లాస్ట్ అయితే కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. రైతు బిడ్డను గెలవనిస్తారా అర్థం కావట్లేదు. అంటే చాలా వరకు రూమర్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసాను, రైతు బిడ్డను గెలవనిస్తే ఇంకా చాలా మంది కామన్ పీపుల్ వచ్చి బిగ్ బాస్ దగ్గరికి వచ్చి ఊరేసుకుంటారు, నన్ను బిగ్ బాస్ లో తీసుకోకపోతే. సో ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు. సో అందుకని మామూలు కామన్ మ్యాన్ గెలవనివ్వకూడదు అని ఒక పోస్ట్ చూసాను. అది మరి నిజమా ఫేక్ అనేది మనకు అర్థం కాదు. సో అలాంటివి చూస్తే ఎంత కోపం వస్తుంది. అంటే పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటారా? నడుస్తుంది. ఒక రకంగా చూస్తే కొంచెం అమర్దీప్ గేమ్ అనేది ఫెయిర్ గా లేదు. అంటే బాగా ఆడుతున్నాడు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం నీట్ గా ఆడిన వాళ్ళకే కప్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు మన క్రికెట్ గెలవాలి, జెన్యున్ గా గెలిస్తేనే కప్ ఇస్తారు కదా. ఇట్లా అగ్రెసివ్ గా ఆడి ఒకరిని టార్గెట్ చేసి అలా కోపంగా ఏదో తన కోపాన్ని చూపించుకొని గెలవాలి అంటే అది ఆట కాదు కదా అని నా ఒపీనియన్. అది వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక శివాజీ గారు లేదా రైతు బిడ్డతో కంపేర్ చేసుకుంటే అతని గేమ్ జెన్యున్ గా లేదు. రైతు బిడ్డ చాలా బాగా ఆడారు. అప్పుడు ఎప్పుడో 33 డే అనుకుంటాను, 33వ రోజు చెప్పారు సందీప్ మాస్టర్ ఒక మాట, రైతు బిడ్డ గెలిస్తే చాలా మంది నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, ఇలాగా జెన్యున్ గా కాకుండా మేము గెలిస్తే మాకు అంత అనిపించదు, ఎందుకంటే మేము డబ్బులు ఉన్న వాళ్ళమే కదా. సో కామన్ మ్యాన్ గెలిస్తే మేము గెలిచినట్టు అని చెప్పి అప్పుడు సందీప్ మాస్టర్ ఒక మాట చెప్పాడు. సో సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ కూడా అన్ఫేర్ నన్ను అడిగితే, ఎందుకంటే అతను చాలా బాగా ఆడాడు గేమ్. ఎవరి దగ్గర ఒక్కరి దగ్గర కూడా ఒక్కసారి కూడా అసలు నామినేషన్లోకి రాలేదు. ఒక్కసారి నామినేషన్కి వచ్చాడు, ఎలిమినేట్ అయిపోయాడు. అంత జెన్యున్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేశారు. సో సందీప్ మాస్టర్ అన్ఫేర్ ఎలిమినేషన్. రైతు బిడ్డ విషయంలో అయితే కొంచెం ఫ్రాడ్ జరుగుతుందండి. శివాజీ గారు గెలిచినా ఓకే, కానీ ఎందుకు అమర్దీప్ గారిని అంత హైప్ చేస్తా అంటే అమర్దీప్ బాగా ఆడుతున్నాడు, కోపంగా ఆడుతున్నాడు, అగ్రెసివ్గా ఆడుతున్నాడు, కానీ గేమ్ అనేది నీట్ గా లేదు అనేది నా బాధ. అంతే. అతనే ఒప్పుకున్నారు కదా, నిన్న ఎపిసోడ్ లో చూపించారు కదా, నీ శివాజీ గారు చెప్పారు, డైరెక్ట్ గానే చెప్పారు, నీ గేమ్ అనేది నువ్వు కంటెంట్ కోసమే అలా కోపంగా అగ్రెసివ్ అవుతున్నావు అని అమర్దీప్ నోట్తోనే విన్నాము. శివాజీ గారు కూడా చెప్పారు. మళ్ళీ అమర్దీప్ ని బ్యాడ్ అని ఎట్లా అంటారు? బ్యాడ్ అని నేను అనట్లేదు, కప్పు గెలిచే అంత అర్హత లేదు అంటున్నా నేను. కప్పు కొట్టే అర్హత చాలా మందికి అవుతుంది. అమర్దీప్ విషయంలో కూడా అలా అవుతుంది. అది ఏదో వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చేమో కానీ కొన్ని బిగ్ బాస్ రాజకీయాలు అయితే అవుతున్నాయి బ్రో. రైతు బిడ్డ కష్టం మాత్రం ఈసారి అన్యాయం అయ్యేలాగే ఉంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు విన్నర్ అనుకుంటారు? నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నా పర్సనల్ గా గెలవాలి అంటే ఒక శివాజీ గారు గెలవాలని నాకుంది. బట్ ఆయన అంటారు కదా ఫిజికల్ గా ఆడలేరు అది ఇది అనేసి. బ్రో పల్లె ప్రశాంత్ గెలిపించకపోతే నా అన్నపూర్ణేశ్వరిని తగలబెడతా అంటున్నారు కదా జనాలు కొంతమంది. అంటే పర్సనల్ గా అదే అనిపిస్తుంది కదండి. ఇంకొకటి తెలుసా, ఈ సీజన్ రైతు బిడ్డ వల్లనే అంత ఫేమ్ వచ్చింది. రైతు బిడ్డ ఓటింగ్ వల్ల చాలా బాగా పేరు వచ్చింది. అట్ ది సేమ్ టైం శివాజీ గారి వల్ల కూడా బిగ్ బాస్ నిలబడింది. నిజంగా జరిగిద్దేమో గెలిపించకపోతే. నిజంగా రైతు బిడ్డ ఫ్యాన్స్ మామూలుగా లేరు. రైతు బిడ్డ అనే హ్యాష్ ట్యాగ్ నిజంగా చాలా పవర్ఫుల్ ఉంది. ఇన్ని సీజన్లు హిట్ అవ్వకుండా ఈసారి హిట్ అయిందంటే అదే కదా కారణం. 6 మెంబర్స్ ఉన్నారా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంటారా? ఏమి లేవండి, డైరెక్ట్ ఫైనల్. రైతు బిడ్డకి అన్యాయం జరిగితే మాత్రం చాలా మంది ఊరుకోరు, చాలా మంది మంట పెట్టుకు ఉన్నారు. కామన్ మ్యాన్ రైతు బిడ్డ ఒకటే అండి, కామన్ మ్యాన్ అన్న ఒకటే, రైతు బిడ్డ అన్న ఒకటే. ఇప్పుడు కొత్తగా భూమి బిడ్డ బిగ్ బాస్ రాజకీయాలు మాత్రం ఉన్నాయి. ఒకటే మాట చెప్తున్నానండి, రైతు బిడ్డను మామూలుగా లేదు. పొద్దున్న ఆల్రెడీ అన్నపూర్ణేశ్వరి చాలా మంది వచ్చి గొడవలు పెట్టారు. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. అమర్దీప్ గెలవాలి, రన్నర్ అయ్యే అవకాశం ఉందేమో కానీ కప్పు గెలిచేంత నా ఒపీనియన్ లేదండి. అమర్దీప్ ప్రిన్స్ ఇంకా తొక్కేశారు. ప్రిన్స్ ఎవరు ఆట అంటే ఆయన ఇప్పుడు కప్పు గెలిచారు. మొన్న చూసారు కదా, ఆయన ఏవినే బాగుంది నాకు తెలిసి. మొన్న జర్నీ వీడియోలో ఎవరిదైనా బెస్ట్ ఉందంటే ప్రిన్స్ ఎవరు. వెళ్ళిపోవాలి అంబటి అర్జున్, ఎందుకంటే అతను ఎంత మంచిగా అన్నా కూడా అతను మిడిల్ లో వచ్చాడు. 5 మిడిల్ లో